నమస్తే. భగవద్గీతలో 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో 42వ శ్లోకము శమో దమస్తప శౌచం శాంతిరాజవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. సో భగవానుడు ఈ శ్లోకంలో బ్రాహ్మణ వర్ణానికి ఎటువంటి కర్మలు నిర్దేశించిందో శాస్త్రం చెప్తున్నారు. ముందు శ్లోకంలో మనుష్యులని వాళ్ళ స్వభావం బట్టి గుణాల కాంబినేషన్ బట్టి శాస్త్రం 4 వర్ణాలుగా విభజించింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలుగా విభజించింది. ప్రతి వర్ణానికి కూడా కొన్ని కర్మలని నిర్దేశించింది శాస్త్రం అని చెప్పారు. సో ఇప్పుడు ఇక్కడ వాళ్ళ స్వభావం బట్టి బ్రాహ్మణ వర్ణంగా చెప్పబడిన మానవుడికి ఎటువంటి కర్మలని నిర్దేశించిందో చెప్తున్నారు. 9 కర్మల్ని నిర్దేశించింది శాస్త్రం. ఏంటి? శమ, దమ, తపస్సు, శౌచం, తర్వాత శాంతి, ఆర్జవం, జ్ఞానం, విజ్ఞానం, ఆస్తిక్యం. 9 కర్మలు చెప్పింది బ్రాహ్మణ వర్ణంగా విభజించిన మానవుడికి. అంటే అతడికి బ్రాహ్మణ వర్ణం అంటే మనం చెప్పుకున్నాం, సత్వం అధికంగా ఉంటుంది, రజస్సు మధ్యస్థంగా ఉంటుంది, తమస్సు మరీ తక్కువగా ఉంటుంది. సో ఈ సత్వం అధికంగా ఉంటుంది కాబట్టి బ్రాహ్మణ వర్ణం వాళ్ళకి ఏం చెప్పింది శాస్త్రం? శమం చెప్పింది. అంటే ఇంటర్నల్ కంట్రోల్ ఆఫ్ ద మైండ్. దమ అంటే కంట్రోల్ ఆఫ్ ద ఇంద్రియాస్. దాని తపస్సు మనం చెప్పుకున్నట్టు 3 రకాల శారీరక, మానసిక, వాక్ తపస్సులు చెప్పింది. శౌచం ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ప్యూరిటీ. దానికి శాంతి, ఓర్పు, క్షమ లక్షణాలు కలిగి ఉండడం. తర్వాత ఆర్జవం అంటే మన మనసులో ఏమనుకుంటామో అదే బయటికి మాట్లాడాలి, అదే యాక్షన్ చేయాలి. సో ఈ 3 కూడా ముక్కుసూటితనం షార్ట్ గా చెప్పాలంటే. తర్వాత జ్ఞానం, శాస్త్ర అధ్యయనం చెప్పింది. నెక్స్ట్ విజ్ఞానం, ఆ శాస్త్రంలో నేర్చుకున్నది అప్లై చేయడం. నెక్స్ట్ ఆస్తిక్యం, గురువు మాటల మీద, శాస్త్రం మీద నమ్మకము, విశ్వాసము కలిగి ఉండడం. సో ఈ బ్రాహ్మణ వర్ణానికి శాస్త్రం ఈ 9 కర్మలు చెప్పింది. ఎందుకు? వాళ్ళకి సత్వం అధికంగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ వాళ్ళు చేయగలుగుతారు. సో నెక్స్ట్ 2 శ్లోకాల్లో క్షత్రియులకి, వైశ్యులకి, అలాగే శూద్రులకి చెప్పిన కర్మలు నేర్చుకుందాము. క్లీం కృష్ణాయ నమః.